ప్రజల మన్ననలు పొందడం ద్వారా ప్రజాప్రతినిధికి గుర్తింపు లభిస్తుంది. ప్రస్తుతం గుడివాడ ఎమ్మెల్యే ఆ దిశగా కృషి చేస్తున్నారు. గతంలో అధ్వానంగా ఉన్న గుడివాడ రోడ్లు నేడు రూపురేఖలు మారిపోయాయి. 2 సంవత్సరాల్లో గుడివాడను ఒక ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేసినట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమంగా చూసుకుంటూ ముందుకు వెళ్తున్నానని అంటున్న ఎమ్మెల్యే రాముతో మా ప్రతినిధి శ్యామ్ కుమార్ ఫేస్ టు ఫేస్. కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది. అయితే దురదృష్టవశాత్తు గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ గెలవటం అప్పటి నుంచి కూడా గుడివాడ అభివృద్ధి పూర్తిగా కుంటుబడింది అనేది అయితే వాస్తవం. అయితే 2024లో చూసుకున్నట్టు ఎవరు ఊహించని విధంగా ఒక భారీ మెజార్టీతో వెనిగండ్ల రాము గారిని అయితే ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకునే పరిస్థితి అయితే వచ్చింది. అక్కడ ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ 2 సంవత్సరాల్లో గుడివాడ నియోజకవర్గం రూపురేఖలు ఏ విధంగా మారాయో ప్రస్తుతం అంటూ మాట్లాడటానికి ఎమ్మెల్యే రాము గారు నమస్తే అండి. ఫస్ట్ 2 ఇయర్స్ చాలా సక్సెస్ఫుల్గా మీరు కంప్లీట్ చేసుకున్నారు. ఈ 2 సంవత్సరాల్లో గుడివాడ నియోజకవర్గానికి అంటే మీరు అనుకున్న లక్ష్యం చేరగలిగారా? అనుకున్న లక్ష్యాలు చాలా ఉంటాయండి. దీంట్లో వచ్చే లక్ష్యం ఎప్పుడు చేరేటట్టుగా చేరిపోతే ఒక గమ్యం కాదు. నియోజకవర్గ అభివృద్ధి అంటే నిరంతరం జరగాల్సిన విషయం బేసిక్గా అది. సో చేస్తా ఉన్నాం. మేము చాలా వరకు చేంజ్ అయితే తీసుకుని వచ్చాం. ప్రజల్లోనే మార్పు కనపడుతుంది. ప్రజలు కూడా చూస్తూనే ఉన్నారు. వాళ్ళు కూడా అభినందిస్తూనే ఉన్నారు. మనకి ఎప్పుడైతే 20 ఏళ్ళ నుంచి రోడ్లు లేవు, అలాంటి చోట్ల అలా రోడ్స్ కాడి నుంచి అసలు ఫామ్ అవన్ రోడ్స్ కూడా గుడివాడలో ఉన్నాయంటే మీరు నమ్మలేరు. ఈ రోజుల్లో ఈ కాలంలో మురికి నీళ్ళు ఇంకా ప్రజలు తాగాలి అంటే దాంట్లోంచి అది కూడా కష్టంగానే ఉండే విషయం బేసిక్గా. అది ఈరోజు గుడివాడ ప్రజలు ఆ మార్పు కూడా గమనించుకున్నారు. కొన్ని రోడ్లు మేము వేసిన తర్వాత రోడ్డు ఎండ్ టు ఎండ్ రోడ్ వేసి దాంట్లో రోడ్ వేయటమే కాకుండా దాని పక్కన కూడా సైడ్ బాన్స్ కూడా చాలా జాగ్రత్తగా చేయించుకుని వచ్చి ఆ రోడ్లు చూస్తుంటే గుడివాడలో ఎంత పెద్ద రోడ్డు ఉండేది, ఇది ఎంత పెద్ద రోడ్డు అనే పరిస్థితిలో కనపడుతుంది. ఆర్డీఓ ఆఫీస్ రోడ్డు కానీ ఇప్పుడు మన చిన్న కార్ల స్టాండ్ రోడ్డు కానీ ఇలాంటివి ఉంటాయి. అలాగే ఇక్కడ బైపాస్ రోడ్లో ఎంత దారుణంగా ఉండేదంటే రోడ్డు బేసిక్గా చాలామంది అయితే కనుక గుంటల్లో కూర్చొని కూడా ధర్నాలు చేసిన పరిస్థితి అప్పట్లో. అది దాని మొత్తానికి ఒక మంచి రోడ్డు వేసుకోగలిగాం పూర్తిగా. దాని పక్కన ఇప్పుడు డ్రైనేజీలు కడతా ఉన్నాం. ఆ డ్రైనేజీలు కూడా అయిపోతే రోడ్డు కూడా ప్రాబ్లం రాకుండా పోతుంది. ఒక పద్ధతి ప్రకారం ఏమైనా చేసుకుని రావాలనుకుంటే చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. కొన్ని ఫండ్స్ తోటి చేయగలిగిన ఉన్నాయి, కొన్ని ఫండ్స్ లేకుండా కూడా మనం ప్యూర్ సంకల్పంతో చేయగలిగాం. ఫర్ ఎగ్జాంపుల్ గుడివాడలో ఎక్కడైనా కానీ చెత్త పాయింట్లు అనేవి లేకుండా చేసుకోగలిగాం. చెత్త వేసే పాయింట్లు అంటే రోడ్డు చివరిలో ఎక్కడో చోట మామూలుగా రోడ్డు మీద ఏదో ఒక పాయింట్లో చెత్త వేసుకుంటూ మొదలెట్టి అది రోజుల తరబడి అట్లాగే ఉండే పరిస్థితి నుంచి ఇప్పుడు ఆ చెత్త అనేది అక్కడ పడకుండా చూసుకునే పరిస్థితికి వచ్చాం బేసికల్లీ. అది చాలా చాలా మంచి డిఫరెన్స్ కనపడుతుంది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కూడా మున్సిపాలిటీలు అన్నింటిలోనూ ఇది ఇంప్లిమెంట్ చేస్తుంది. గుడివాడను కూడా ఎగ్జాంపుల్ కింద చూపించుకుంటా చెత్త నుంచి మనం బయటపడిన విధానం కూడా ఒక స్టోరీ లాగా వేశారు బేసికల్లీ ఇండస్ట్రీలో. ఈరోజు చూసుకుంటే 2 సంవత్సరాల మీటింగ్ కూడా విజయోత్సవాలు కూడా మీరు జరుపుకుని ఈ సందర్భంగా ఎంపీ గారు కూడా ఈ రోడ్డుకి సంబంధించి బైపాస్ సంబంధించి కూడా ఒక ప్రపోజల్ కూడా తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. గుడివాడ బైపాస్ కాదండి, ఎంపీ గారు చెప్పింది గుడివాడ మెయిన్ రోడ్డు. అలాగే గుడివాడ బైపాస్ కూడా వస్తుంది, అది వేరే సంగతి. అది 216 మాకు ప్రధానంగా వెళ్ళే రహదారి నేషనల్ ఇది. దానిలో ఇది మెయిన్ రోడ్డు కూడా 216 కింద వస్తాం అనమాట. అన్ని బళ్ళు ఇటు వెళ్తాం, దీంట్లోంచి వెళ్ళిపోతుందో ప్లస్ గుడివాడ కూడా కంజెషన్ వచ్చేస్తుంది. అట్ ది సేమ్ టైము దాన్ని ఎండ్ టు ఎండ్ రోడ్డు కావాలి అనే కోరిక ఎప్పటి నుంచో నేను వ్యక్తం చేయడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి దాని మీద కూడా వర్క్ చేశారు. ఆల్రెడీ గడ్కరీ గారితో కూడా మాట్లాడుకున్నాం. బేసికల్ ఆయన కూడా అప్రూవ్ చేశారు ఆ ప్రాజెక్ట్ని. ఆ ప్రాజెక్ట్ కూడా త్వరలో ముందుకెళ్తాం. దానివల్ల ఏమవుతుందంటే ఈ దుమ్ము అనేది గుడివాడలో భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే కనుక అలాంటి దుమ్ము లేకుండా అయిపోయి గుడివాడ కూడా తయారవుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లే అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజలతో ఉన్న
నాయకుడే రాబోయే కాలంలో మనగలుగుతాడు. ఆ విధంగానే గుడివాడ నియోజకవర్గాన్ని చూసుకున్నట్లయితే గతంలో 5 సంవత్సరాలు ప్రతిపక్షం ఉన్నప్పటికీ కూడా నాయకులు కార్యకర్తలు కూడా ప్రజల వెంట ఉన్నారు. ఏదైతే గతంలో 4-5 సార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి నేడు ఏమయ్యాడు అంటే విమర్శలు చేయడం అనేది కరెక్టే, కానీ అది వాస్తవ పరిస్థితులు. నిజంగా ప్రజలకు సమస్యలు ఉన్నాయా, నా కార్యాలయానికి రండి, నేను 24 గంటలు కూడా నా కార్యాలయం ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ కూడా తన కార్యాలయానికి వచ్చి తన దృష్టికి వస్తే మాత్రం గుడివాడండి రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దమే తన ముందున్న లక్ష్యం. అవసరమైతే తన సొంత నిధులు అయినా సరే ఖర్చు పెట్టి గుడివాడికి రూపురేఖలు అయితే మారుస్తానంటూ కూడా వెనుగల రామ అంటున్నారు. కెమెరా పర్సన్ తేజాతో శ్యామ్, హెచ్ఎం టీవీ.